హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్. సో మొన్న అల్లు అర్జున్ గారికి బెయిల్ రాగానే జనరల్గా నాకు డౌట్ వచ్చింది అప్పటికి. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇచ్చింది సింగిల్ బెంచ్ తీర్పు. అంటే హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. అక్కడ నిరంజన్ రెడ్డి లాయర్ ఆయన వాదించాడు. అక్కడ సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారనమాట. అంటే సింగిల్ బెంచ్ తీర్పు అంటారు కదా, కేవలం ఒకరు మాత్రమే దాన్ని విని, ఒక జడ్జి గారు మాత్రమే దాన్ని విని దాని ప్రకారంగా వాళ్ళు తీర్పు ఇవ్వడం. సో అప్పుడే నాకు డౌట్ వచ్చింది, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం గనక, లేకపోతే పోలీస్ అధికారులు కనుక, పై అధికారులు కనుక ఖచ్చితంగా దీని మీద సీరియస్గా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా డివిజన్ బెంచ్కి వెళ్తారు అని చెప్పేసి కూడా మొన్న నాకు డౌట్ వచ్చింది. అదే ఇప్పుడు నిజమైంది. ఎప్పుడైతే సింగిల్ బెంచ్ తీర్పుతోటి అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిందో అప్పటి నుండి కూడా కొన్ని రాజకీయ పరిణామాలు కూడా చాలా మారాయి తెలంగాణలో. చాలామంది అల్లు అర్జున్ గారిని వెళ్ళి పరామర్శించారు. అండ్ చాలామంది రేవంత్ రెడ్డి గారిని విమర్శలు చేశారు. సరే, అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం ఏంటి అని. ముఖ్యంగా కేటీఆర్ గారు దీని మీద చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. కేవలం కేటీఆర్ గారే కాదు, చాలామంది దీని మీద తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని తప్పుపెట్టారు. బట్ రేవంత్ రెడ్డి గారు అంతే ధీటుగా దీని మీద ఫైర్ అయ్యారు. మీరు అందరూ అల్లు అర్జున్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ అక్కడ చనిపోయిన కుటుంబం గురించి మీరు ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు. ఇప్పటికీ సీరియస్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉన్న బాలుడు గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు. సో ఆ ఫైర్ అవడమే కాదు, ఇవాళ వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఏదైతే ఈ సింగిల్ బెంచ్ తీర్పు వచ్చిందో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు గవర్నమెంటు మళ్ళీ హైకోర్టు మెట్లెక్కబోతుంది. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి. ఆల్రెడీ నాంపల్లి కోర్టు 14 days రిమాండ్ అనేది విధించింది. బట్ హైకోర్టులో బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి డివిజన్ బెంచ్లో పిటిషన్ వేయాలని చెప్పేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో పై అధికారులతో కొంచెం తమ సంప్రదింపులు అనేది జరిపిన తర్వాత వాళ్ళు గనక ఓకే అంటే బెయిల్ రద్దు అంశం గురించి మళ్ళీ హైకోర్టు మెట్లెక్కే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంత సీరియస్గా తీసుకుంది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. లేదు మనకెందుకులే, ఇంతటితో అయిపోయింది, సో మిగతా హీరోలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఈసారి నుండి అనుకొని ఒకవేళ ప్రభుత్వం వెనకడుగేస్తే ఈ బెయిల్ అనేది అలాగే కొనసాగుతుంది. లేదు ఖచ్చితంగా దీనిలో మేము సీరియస్గానే ఉన్నాము, ఇలాంటి ఘటన మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ప్రజలు చెప్పాలనుకుంటే మటుకు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డివిజన్ బెంచ్కి వెళ్తే అక్కడ తీర్పు మారే అవకాశాలు దాదాపు ఉంటాయి. ఎందుకంటే సింగిల్ బెంచ్లో జస్ట్ వన్ సైడ్ వాదన, అంటే ఒకరు మాత్రమే ఆ ప్రాబ్లమ్స్, ఆ వాదనలు వింటారు. బట్ ఇక్కడ డివిజన్ బెంచ్లో 4-5 మంది కూర్చొని ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ మొత్తం జరిగిన అంశాల మీద సమగ్రంగా చర్చ జరుగుతుంది. సో ఆ సమగ్ర నిర్ణయమే ఈ డివిజన్ బెంచ్. సో ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గారికి ఇంకా గండం గట్టెక్కలేదు. ఎప్పటికైనా ఏ మూమెంట్కైనా బెయిల్ రద్దు అవ్వచ్చు అనే భయం అయితే స్టిల్ ఇప్పటికీ ఉంది. మరి చూద్దాం, నిజంగా తెలంగాణలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక పోనీలే అని వదిలేస్తుందా, పోనీలే బెయిల్ మీద ఉన్ని అని చెప్పేసి వదిలేస్తుందా, లేదు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సిందే అని చెప్పేసి డివిజన్ బెంచ్కి వెళ్తారన్నది భవిష్యత్తులో అయితే మనకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. సో మొత్తానికైతే ఒక జలకైతే ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి ఇండస్ట్రీ వాళ్ళ మీద, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. సో మరి చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. ఇది వీడియో. థ్యాంక్ యూ.